ఈ రాసులవారు చాలా కన్నింగ్. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొందరు వ్యక్తులు ఎప్పుడూ విషపూరిత మనస్తత్వంతో ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తుంటారు. వీరిని నియంత్రించడం సవాల్ లాంటిదే. జ్యోతిష్యం ప్రకారం ఎలాంటి రాసులకు ఈ లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి. కొందరు వ్యక్తులు ఎప్పుడూ మంచి పనులు చేస్తూ నలుగురిలో గుర్తింపు తెచ్చుకుంటారు. వీరు ఇతరులను కించపర్చరు. ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారు. మరికొందరి వ్యవహార శైలి పద్ధతిగా ఉండదు. మాటల్లో, చేతల్లో ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తుంటారు. వీరిని సరిగా హ్యాండిల్ చేయకపోతే ఇబ్బందుల్లో పడక తప్పదు. ఎందుకంటే వీరిది కన్నింగ్ మైండ్ సెట్. ఎప్పుడూ విషపూరిత మనస్తత్వంతో ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తుంటారు. వీరిని నియంత్రించడం సవాల్ లాంటిదే. జ్యోతిష్యం ప్రకారం ఎలాంటి రాశులకు ఈ లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి. వృశ్చిక రాశి. ఈ రాశివారు పేరు ప్రతిష్టల కోసం పాకులాడుతుంటారు. అయితే ఇతరులకు గుర్తింపు లభిస్తే అసూయతో రగిలిపోతారు. విషపూరిత మనస్తత్వంతో ఎదుటివారి మనస్సును గాయపరచడానికి వెనుకాడరు. తమకు సంబంధించిన విషయాల్లో సెక్యూర్డ్గా ఉంటూ చాలా గోప్యత పాటిస్తుంటారు. ఈ లక్షణాల కారణంగా వీరితో రిలేషన్ బిల్డ్ చేయడం కఠినంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇతరులకు సవాల్ లాంటిది. వీరు నిష్కారణంగా ఇతరుల మనోభావాలను దెబ్బతీయవచ్చు. అయితే ఇతరులను అర్థం చేసుకోవడం, వారు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించడం వంటివి చేస్తే ఈ అవలక్షణాలను నియంత్రించుకోవచ్చు. మకర రాశి. మకర రాశివారు పనిలో నీతిగా, క్రమశిక్షణగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ లక్షణాలు శృతిమించితే విషపూరితంగా మారవచ్చు. పనిలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. ఇది వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వారి సంబంధాలను దారుణంగా దెబ్బతీస్తుంది. మకర రాశి నాయకత్వ సామర్థ్యాలు, దృఢత్వం అమూల్యమైనవే అయినప్పటికీ అవి మరుగున పడిపోతాయి. అందుకు వారి వ్యవహార శైలే కారణం. పని పూర్తి కాకపోతే చిరాకుగా ఉండటం, ఇతరులపై చిందులేయడం పరిపాటిగా ఉంటుంది. అందుకే ఎవరూ వీరితో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించరు. కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉంటే ఈ అవలక్షణాలు తగ్గుతాయి. సింహ రాశి. ఈ రాశి వారిది అహంకార స్వభావం. తమ మాటే నెగ్గాలనుకుంటారు. అందుకే ఇతరులను కించపరుస్తారు. వారి మనోభావాలను దెబ్బతీయడానికి వెనుకాడరు. ఎల్లప్పుడూ ఇతరుల ప్రశంసలు కోరుకుంటారు. సొంత అవసరాలు, కోరికలను తీర్చుకోవడానికి స్వార్థంతో ఆలోచిస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో శృతి మించుతుంది. అలాంటప్పుడు విషపూరిత మనస్తత్వంతో ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారికి దూరంగా ఉండాలి. వారితో సన్నిహితంగా మెలగడం వల్ల ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు. కన్యారాశి వారు సాధారణంగా మంచి గుణవంతులే. జీవితంలో స్పష్టత ఉండాలనుకుంటారు. ఒత్తిడి సందర్భాల్లో కఠినంగా, విచక్షణతో వ్యవహరిస్తారు. అయితే అంచనాలు పెరిగిపోతే చుట్టూ ఉన్న వ్యక్తులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం కష్టంగా ఉండవచ్చు. ఇతరుల మనోభావాలను అసలు పట్టించుకోరు. ఈ రాశివారు విద్యావంతులు, ప్రాక్టికల్ స్వభావం కలవారైనప్పటికీ ఏదైనా విలువైన పని విషయంలో చాలా స్వార్థంగా ఉంటారు. విషపూరిత మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు. కర్కాటకం. ఈ రాశివారు తీవ్ర భావోద్వేగ లక్షణాలకు ప్రసిద్ధి. చాలా కాలం పాటు గతం తాలూకు గాయాలను గుర్తు చేసుకుంటూ పగలు, ప్రతీకారాలతో రగులుతుంటారు. వారి మనస్సు కల్లోలంగా ఉంటుంది. జీవితంలో కర్కాటక రాశివారు ముక్కుసూటితనంతో వ్యవహరిస్తుంటారు. ఇది కొన్ని సందర్భాల్లో విషపూరితంగా మారవచ్చు. దీంతో ఇతరుల మనోభావాలను కించపర్చే అవకాశం ఉండవచ్చు. అయితే అది ఎక్కువసేపు ఉండదు. భావోద్వేగ లక్షణాల కారణంగా కర్కాటక రాశివారు ఇతరులపై కరుణ, దయతో కూడా వ్యవహరిస్తుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.